హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో మీరు బీటెక్ అయిపోయిన తర్వాత మంచి ఇన్స్టిట్యూషన్స్ కోసం వెతుకుతున్నారా? సో మంచి కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నారా? సో జావా అండ్ వెబ్ డెవలప్మెంట్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, వీటన్నిటి మీద మంచి ఇన్స్టిట్యూషన్ లో కోర్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా? వీటన్నిటి మీద మంచి ప్యాకేజ్ వచ్చి నా ఫ్యూచర్ మంచిగా బిల్డ్ అయితే బాగుండు అని అనుకుంటున్నారా? సో వీటన్నిటి మీద ఈ రోజు మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు నరేంద్ర బాబు గారు, టాస్క్ టెక్నాలజీస్ నుంచి. సో సార్ ని వెల్కమ్ చెప్పేసి సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేసిస్తాను, ఓకేనా? సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో సార్ ని వెల్కమ్ చెప్తాం. సో ఇవే కాకుండా ఇంకా జావా, .NET వేటిని సెలెక్ట్ చేసుకుంటే కెరియర్ బాగుంటుంది అంటారు? ఏది నేర్చుకుంటే బాగుంటుంది? ఒక విషయం చెప్తాం. ఇవాళ ఇండస్ట్రీలో అందరూ జావా పైథాన్ రైట్. మీరు ఎవరిని అడగండి, దునియా మొత్తానికి జావా పైథాన్ తప్ప ఇంకేది కంటికి కనబడదు, రైటా? జావాకి ఇప్పుడు 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 1,00,000 మంది అక్కడ రిక్వైర్మెంట్ 10,000 మంది ఉంది. 1,00,000 మందికి 10,000 మంది ఓపెనింగ్స్ సరిపోతాయి అసలు. సో వీ కెన్ సే లైక్ దిస్, డిమాండ్ ఇస్ లెస్, ప్రొడక్షన్ ఇస్ మోర్, రైట్? .NET గా వైస్ వర్సా అండి. సేమ్ ఒక 10,000 మంది ఉన్నారు, చదివే వాళ్ళు 5,000 మంది .NET గురించి. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్. ఎవరో చెప్పట్లా .NET నేర్చుకుంటున్నాయి. డిమాండ్ ఉంది, సప్లై లేదు. హియర్ దర్ ఇస్ అ డిమాండ్, నో సప్లై. అండర్స్టాండ్ మై పాయింట్? సో యూ టెల్ మీ, యూ వాంట్ టు బి క్రియేట్ ఎ డిమాండబుల్ పర్సన్ ఆర్ యూ వాంట్ టు బి ఎ ఆర్డినరీ పర్సన్? Demandable. So in that case, as per the market, you want to create a demand or not? So what technology you will learn, .NET or Java? ఏది డిమాండ్ ఉంటే డెఫినెట్లీ Demand .NET ఉంది. ఓకే. Demand is more, supply is less. Definitely. జావాలో demand is less, supply is more. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కాలేజ్ లో కూడా మీకు దే విల్ టీచ్ కాలేజ్ ఇన్ కోర్ జావా, దే విల్ టీచ్ కాలేజ్ ఇన్ కోర్ పైథాన్. నో బడీ విల్ టీచ్ C#.NET కాలేజెస్ లో. సో వాడు ఏం చేస్తున్నాడు, నాకు కోర్ జావా అట్లీస్ట్ ఏదో కొద్దిగా వచ్చు, సో నేను అమీర్పేటకు వచ్చేసి ఐ విల్ లర్న్ జావా. నాకు ఎందుకంటే నేను కాలేజ్ లోనే మై మైండ్ హస్ బీన్ ఫిక్స్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి, ఇండస్ట్రీలో .NET క్యాండిడేట్ ఎత్తుకుతా ఉన్నారు, లింక్డ్ఇన్ లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు, నౌకరీలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు, క్యాండిడేట్స్ లేరు వర్క్ చేయడానికి. దర్ ఇస్ అ వన్ ప్రోడక్ట్ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ, నేషన్ వైడ్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది ఇన్ హైదరాబాద్. దే ఆర్ GCC. They are looking for 20 .NET freshers for more than 1 month. Okay. They are not receiving a single candidate. Alla candidate వచ్చినా they don't have that skill. There is a fact. They are asking. ఆ HR ఫ్రెండ్ కాబట్టి నాకు ఫోన్ చేసి ఎవరన్నా నువ్వు ట్రైన్ చేసావంటే, బాబా ఆగు ఇంకా 4 months టైం ఉంది, నీకు ఇమీడియట్ గా దొరకదు అని చెప్తున్నా. రీజన్ ఇస్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ దేర్, డిమాండ్ వాస్ దేర్. సో నేను .NET చూస్ చేసుకోండో జావా చూసుకోండి అని చెప్పట్లేదు. మై సజెషన్ టు ఎనీబడి యాజ్ అ ఫ్రెషర్, ఎక్స్ప్లోర్, అండర్స్టాండ్ విచ్ ఇస్ డిమాండబుల్ ఫర్ ద మార్కెట్, try to learn that demand. Now AI is demand, but AI is alone not sufficient for you to get into industry. AI అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎక్కడికి పోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎవ్రీబడి వీఆర్ టాకింగ్, రైట్? దేనికది? ఒకప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం, వి గెట్ డేటా విత్ డిఫరెంట్ వెబ్సైట్స్. ఒక్కొక్క సైట్ లో డిఫరెంట్ గా ఆర్టికల్స్. ఇప్పుడు AI ఏం చేస్తుంది, సేమ్ కాన్సెప్ట్ ని నేను AI లో సెర్చ్ చేస్తే, చాట్ జీపీటీయో లేకపోతే జెమినైయో XYZ AI కాంపోనెంట్స్ ఉన్నాయి, వాటిల్లో మనం సెర్చ్ చేస్తే ఈ మొత్తం డేటాని మిక్స్ చేసి దే ఆర్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ స్ట్రక్చర్డ్ వే. ఇది స్టెప్ ను ఫాలో అవ్వచ్చండి. బట్ ఇట్ విల్ నాట్ డూ ఫర్ యూ, ఇట్ విల్ గివ్ యూ అన్ ఇన్స్ట్రక్షన్. హూ హస్ టు డూ దిస్? సమ్ హ్యూమన్ బీయింగ్ హస్ టు డూ దిస్. Will AI replace job? And one more thing, who invented AI? హ్యూమన్ ఓన్లీ. దెన్ AI వస్తే భయం ఏంటి? రాని AI రాని, ఎల్లుండి XYZ రాని, ఏదన్నా కనుక్కొని. టెక్నాలజీ ఇస్ దేర్. మనం చిన్నప్పుడు 2003-2004 లో వీ డోంట్ నో మోస్ట్ టెక్నాలజీ, వీ నో ఓన్లీ .NET జావా. ఇవాళ తిరిగి చూస్తే 100 కాన్సెప్ట్స్ ఉన్నాయి, 100 జావా టెక్నాలజీలు ఉన్నాయి, 100 .NET టెక్నాలజీ ఉన్నాయి. ఏమేమో జరుగుతుంది. ఐటీ జాబ్ తగ్గిందా? అప్పుడు 2003-2004 లో హైటెక్ సిటీలో 4 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఉన్నాయి? lakhs and crores ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. తగ్గుతుందా? మరి టెక్నాలజీ ఎవాల్వ్, ఇంప్రూవ్ యువర్ డే టు డే లైఫ్. అప్పుడు మనకు ఓలా, ఊబర్ లేదు. మనం ఏదైనా ఆటో పట్టుకొని వాడు ఎంత రేట్ చెప్తే ఆ రేటుకే మనం వెళ్ళేవాళ్ళం టిల్ 2010. ఓలా, ఊబర్ వచ్చింది ఇప్పుడు 12-13 లో వచ్చింది. అప్పుడు కూడా ఫెమిలియర్ కాల 20 లో, ఎస్పెషల్లీ కరోనా, బిఫోర్ కరోనా ఒక 2 years బిఫోర్ లోనే ఓలా, ఊబర్ కొద్దిగా ఫేమస్ అయింది. అప్పుడు ముందు దాకా వి యూస్ టు ప్రిఫర్ నార్మల్ ఆటోస్. వాళ్ళు 500 అంటే 500, 2000 అంటే 2000. ఇప్పుడు మనం ఓలా, ఊబర్ వాడుతున్నాం. ఇట్స్ అన్ అప్లికేషన్. ఇలా ప్రతి డే కి ఆటోమేషన్ అనేది, డెవలపింగ్ అప్లికేషన్స్ అనేది డే టు డే లైఫ్ లో ఇట్స్ అ ప్యాటర్న్.
ప్యాటర్న్. సో ఇప్పుడు నెక్స్ట్ మైక్రో సర్వీసెస్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టూడెంట్ డెఫినెట్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవాలంటారా, లేకపోతే ఒకవేళ ఉండాలి అని అంటే ఎలా నేర్చుకోవాలి? ఇక్కడే మెయిన్ ట్రిక్స్. మైక్రో సర్వీసెస్ అనేది ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ ఉంది, ఒక ఈ స్టోర్ అప్లికేషన్ ఉంది. ఈ స్టోర్ అప్లికేషన్ లో ఎన్ని మాడ్యూల్ ఉండొచ్చు. ఒక స్విగ్గీయే తీసుకుందాం, బెటర్ వే టు అండర్స్టాండ్ ఎవ్రీబడి. స్విగ్గీ పోర్టల్ ఉంది. స్విగ్గీ పోర్టల్ కి ఎవ్రీ కస్టమర్, ఎవ్రీ హోటల్ ఇస్ అ కస్టమర్ ఫర్ ద పోర్టల్. ఒప్పుకుంటారా? ఎవ్రీ హోటల్ విల్ బి a customer for the portal. Every individual is a customer for the portal. There are two types of customers. Ementi? Hotel customers and Online customers. normal ordinary customers. What ordinary customer will do? They will order through Swiggy portal. That order will go to the hotel. You are making a order where? In the portal. The hotel will receive an order with the help of Swiggy portal. Am I right? For example, microservices లో మేము ఏం చేస్తామంటే పోర్టల్ కి ఒక ఇండిపెండెంట్ సర్వీసెస్ రాస్తాం. వేర్ ఐ గోయింగ్ టు మెయింటైన్ పోర్టల్ related information and then a general users I'm maintaining general user customers. Okay, and then order will be there, payment is different, delivery is different. So 5 different microservices build chesam. Ee 5 different microservices will come up with a single call called API gateway. Through the API gateway your React or Angular based portal will talk to that to get the information. So మీకు ఫ్రంట్ ఎండ్ కనపడుతుందండి, ఇది మీ ఫ్రంట్ ఎండ్. యు ఆర్ లుకింగ్, మీరు యాజ్ అ సర్ఫేసర్ యు ఆర్ సీయింగ్ ఎ స్విగ్గీ పోర్టల్ ఇన్ యువర్ మొబైల్. మొబైల్లో డేటా ఉందా? మీ మొబైల్లో నా డేటా ఉంది, ఎక్కడో ఉంది ఇంటర్నెట్ లో. మీరు పోర్టల్ ని స్వాప్ చేస్తుంటే మీకు డేటా వస్తుంది కదా, ఆ డేటా త్రూ ద హెల్ప్ ఆఫ్ మైక్రో సర్వీసెస్.